తిరుమలకు వచ్చినప్పుడు చాలా మంది భక్తులు చేసే చిన్న పొరపాటు ఏమిటంటే స్వామివారిని దర్శనం చేసుకొని మాత్రమే తిరిగి వాళ్ళ ఊర్లకి లేదంటే నెక్స్ట్ డెస్టినేషన్స్ అయితే వెళ్తారు. కానీ నెక్స్ట్ టైం తిరుమలకు వచ్చినప్పుడు మీకు ఒక రోజు గ్యాప్ ఉంటే ఖచ్చితంగా 9 ప్లేసులను అయితే కవర్ చేయండి. నెంబర్ 1 వచ్చేసి పాప వినాశనం, నెంబర్ 2 వచ్చేసి ఆకాశగంగా, నెంబర్ 3 వచ్చేసి జాపాలి, నెంబర్ 4 వచ్చేసి వేణుగోపాల స్వామి గుడి, నెంబర్ 5 వచ్చేసి శ్రీవారి పాదాలు, నెంబర్ 6 వచ్చేసి శిలాతోరణం, నెంబర్ 7 వచ్చేసి చక్రతీర్థం. ఈ 7 ప్లేసులు కూడా మనకి ఏపీఎస్ఆర్టీసీ 120 రూపీస్ టికెట్ మీద అయితే మనకు ఉంటుంది. బస్సులు వచ్చేసి మనకి బాలాజీ బస్ స్టాండ్ మరియు రాంబగిచ బస్ స్టాండ్ దగ్గర అయితే ఉంటాయి, లేదంటే ప్రైవేట్ క్యాబ్స్ లోను వెళ్ళొచ్చు. అలాగనే మరో చివరి 2 ప్లేసులు వచ్చేసి ఒకటి గీతోపదేశం పార్క్, ఇది వచ్చేసి మనకి తిరుమల నుంచి తిరుపతికి లేదంటే తిరుపతి నుంచి తిరుమలకు వెళ్ళే టోల్ గేట్ దగ్గర అయితే ఉంటుంది. అలాగనే మరొకటి వచ్చేసి మనకి నెంబర్ 9 అండ్ లాస్ట్ వచ్చేసి ఇది వచ్చేసి టీటీడీ చైర్మన్ ఆఫీస్ దగ్గర నుంచి స్ట్రైట్ గా మనం పైకి వెళ్ళిపోతే సబ్ స్టేషన్ ఉంటుంది. ఆ సబ్ స్టేషన్ దగ్గర లెఫ్ట్ సైడ్ స్టెప్స్ ఎక్కి చూస్తే బ్యూటిఫుల్ వ్యూ పాయింట్ అయితే మనకు ఒకటి కనబడుతుంది. ఈ వ్యూ పాయింట్ అయితే చాలా మందికి తెలియదు, తిరుమల లోకల్స్ తప్ప. ఖచ్చితంగా ఈ వీడియో అయితే సేవ్ చేసుకోండి. మీరు నెక్స్ట్ టైం తిరుమలకు పోయినప్పుడు మీకు ఒక రోజు ఖాళీగా ఉండి ఈ ప్లేసెస్ మాత్రం ఎక్స్ప్లోర్ చేయండి. ఇటువంటి మరిన్ని తిరుమల వీడియోస్ కోసం తప్పకుండా నడింపల్లి చిన్నకృష్ణ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి ఫాలో చేయండి. అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ చేసి కామెంట్ చేసి తిరుమల గురించి ఎటువంటి డౌట్స్ ఉన్నా ఖచ్చితంగా ఈ వీడియో కింద కామెంట్ చేయండి, నేను రిప్లై ఇస్తాను. ఇట్లు మీ నడింపల్లి చిన్నకృష్ణ శర్మ సైనింగ్ ఆఫ్. జై హింద్, జై శ్రీరామ్, భారత్ మాతాకు జై.